హాయ్ అండి, నా పేరు ప్రశాంతి. శాంతి శ్రీధర్ బ్లాగ్స్ అండి నాది. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు నా వ్లాగ్స్ ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లల దగ్గరికి వెళ్తున్నామండి. వాళ్ళని చూసి 2 వీక్స్ అయిపోయిందండి పిల్లల్ని. ఇంకా హాస్టల్లో బెంగ పెట్టుకుంటారని చెప్పి వెళ్ళి అన్ని థింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ రావాలని బయలుదేరామండి. చలో నెల్లూరు. ఓకే, నాతో పాటు రండి. బాయ్ అండి. ఒక 8:30కి అలా బయలుదేరామండి. పాపోళ్ళకి 10:30కి బ్రేక్. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము మీరు వచ్చే లోపల అని చెప్పి. ఆ జోక్ చెప్పుకొని నవ్వుకుంటున్నాం మేము. ఇంకా బయలుదేరేసామండి. హైవేలో వెళ్తూ ఉన్నాము. ఇది నెల్లూరు దగ్గరలోనే అండి. ఇప్పుడైతే రోడ్స్ బాగున్నాయండి మాకు, అందువల్ల తొందరగా వెళ్ళిపోతున్నాము. నాయుడుపేట రూట్ అయితే కూడా చాలా బాగుంది మాకు. ఇప్పుడు ఇంకా పిల్లల దగ్గర హాస్టల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ఇంకా బీచ్కి తీసుకెళ్దాం అని అనుకుంటున్నామండి. చాలా రోజులుగా అనుకుంటున్నాం. కార్తీక మాసం కదండి, ఇప్పుడు స్నానం చేసే కూడా చాలా మంచిది, అందువల్ల వెళ్ళాలని అనుకున్నాము. వాన వచ్చేటట్టుంది, బట్ ఎలా అవుద్దో ప్లాను చూడాలి. ఇప్పుడైతే వెళ్తున్నామండి. పాప వాళ్ళు 10th వరకు కాళహస్తిలోనే ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా అసలు లోన్లీనెస్ అయిపోయింది మా ఇద్దరికైతే. అంతకుముందు సందడిగా ఉండేది మాకు ఇల్లు. వాళ్ళు వెళ్ళిపోయిందే హాస్టల్కి. మాకు చాలా బోసిపోయిందండి అప్పటి నుంచి. చాలా ఇదిగా అనిపించింది, వెల్తిగా మాకు. అందువల్లే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నాకు ఇదొక వ్యాపకంగా పెట్టుకున్నాను నేను. సబ్స్క్రైబర్స్తో కానీ వాళ్ళ కమెంట్స్ చూడడము, నేను వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించి నేను అదొక వ్యాపకంగా పెట్టుకున్నానండి. అంతకుముందు పిల్లలు ఉంటే వాళ్ళకి వంటలు చేస్తా, వాళ్ళ క్యారేజ్ పెట్టిస్తా, అలాగా ఉండిపోయాను నేను. కానీ ఇప్పుడు ఒక ఇదిగా హాబీగా పెట్టుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో నాకు ఫొటోస్ వీడియోస్ తీయాలన్నా చాలా ఇష్టము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నాకు ఒక మంచి డైరీ లెక్కన మిగిలిపోతుందండి నాకు ఎప్పటికైనా కూడా. ఇది రోడ్డు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది హైవే నుంచి ఇటు ముత్తుకూరు సైడ్ వెళ్ళే రూట్కి కనెక్ట్ అవుద్దండి. ఇది అసలు లారీస్ ఆ వైపు వెళ్ళి ఈ రోడ్డుని అయితే నాశనం చేసేసాయండి. ఇది హర్నాథ్పురం లైన్స్ వస్తాయి ఇవి. ఎవరైనా చూస్తుంటే దీనికి సంబంధించిన వాళ్ళు దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నానండి. ఎందువల్లంటే నైట్ తెలియకుండా చాలామంది రావచ్చు, బైక్స్ తోలే వాళ్ళు కానీ వాళ్ళు చూసుకోకుండా పడిపోవచ్చండి. ఇది చాలా ప్రమాదం ఎప్పటికైనా. అందువల్ల వీడియో చేయాల్సి వచ్చింది. ఇది అంతకుముందు కూడా ఉండింది కానీ చాలాసార్లు రోడ్స్ వేశారు, కానీ అలాగే ఫ్రీక్వెంట్గా అలాగే చేసేస్తున్నారండి లారీస్. అంతకుముందు బ్యారికేడ్స్ పెట్టున్నారు కానీ మళ్ళీ ఎందుకో రిమూవ్ చేసేసారు. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫ్యూ మంత్స్ క్రితం, ఇప్పుడైతే లేరండి. ఇది ముత్తుకూరు వెళ్ళే రూటు, ఇలా కనెక్ట్ అవుతుంది ముత్తుకూరు వెళ్ళే రూట్కి. దయచేసి ఎవరైనా చూస్తున్నట్లయితే దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకోండి, ఈ వ్లాగ్స్ చూస్తున్నట్టయితే. అందువల్లే తీసానండి. ఇంకా హాస్టల్ వైపు వెళ్తున్నాం మేము. చెట్లు అయితే ఇప్పుడు వానాకాలం ఉంది కదండి, అందువల్ల ఫుల్గా బాగా తెచ్చిపెట్టున్నారు. చెట్లు కానీ తొట్టెలు, వాటికి సంబంధించి రకరకాల ఉన్నాయండి. అసలు మేము కూడా తీసుకున్నాము, ఒక 2-3 తీసుకున్నాము చెట్లు. ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర వెళ్తూ ఉన్నాము. అదే చెప్పాను కదండి, నేను ఇది ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. నాకు ఈ వ్లాగ్స్ చేయడానికి స్ఫూర్తి వచ్చి ఆదిరెడ్డి గారు, అమ్మ మాట అమ్మ నాకు చాలా స్ఫూర్తి అండి. చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళ నుంచి. ఇంకా పిల్లలకి అవుటింగ్ పాస్ మొత్తం ఇంకా సైన్ చేసేసి ఇంకా తీసుకెళ్తున్నాం అండి. వాళ్ళు ఇంకా విడుదలైపోయినట్టే
ఒక ఒక జైలు నుంచి, చదువుల జైలు నుంచి. వాళ్ళకి స్ట్రెస్ కదండి పిల్లలకి, నీటు అవన్నీ చదవాలి. బోల్డ్ టెన్షన్లు అండి. 2 వీక్స్గా అసలు ఇప్పుడైతే ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. మా చిన్న పాప మీద జోక్స్ వేస్తున్నాము, ఆమె తెచ్చుకున్నామని చెప్పేసి. ఆ చిన్నప్పటి నుంచి దానికి అదొకటి చెప్పేసామండి మేము నిన్ను తెచ్చుకున్నాము, అక్కయ్య మాత్రం మాకు పుట్టింది అని చెప్పి తమాషా పట్టిస్తుంటాము. ఆ చిన్నప్పుడు అయితే సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని ఏడ్చేసేదండి. అలా మీలో ఎవరైనా చేసున్నారా? మీ ఇళ్ళల్లో అమ్మ నాన్న ఎవరైనా ఆట పట్టించుంటే చెప్పండి. చాలా ఫన్నీగా ఉంటుంది ఇలాంటివి. మా అమ్మ వాళ్ళు కూడా మా తమ్ముడిని అలాగే చెప్పేవాళ్ళు, నిన్ను తెచ్చుకున్నావు, అక్కయ్యని మాత్రం మాకు పుట్టింది అని చెప్పేసి తమాషాగా. వాడు కూడా అలాగే చేసేవాడు, ఏడ్చేవాడు వాడు. ఇంక ఇంటి దగ్గర సోంపు పకోడా ఉంటే ఇంకా పిల్లలు ఆకలితో వస్తారు హాస్టల్ నుంచి అని తెచ్చానండి, తింటారని చెప్పేసి. వాళ్ళు ఇష్టంగా తింటారు ఇదైతే, ఈ స్వీటు. అందువల్ల తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు తేంగానే ఆకలితో తినేస్తున్నారు పిల్లలు, ఖాళీ చేసేసారు అప్పటికప్పుడే. బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ఇంకా అదే మాట్లాడుకుంటూ వస్తున్నామండి అక్కడ విశేషాలు. హాస్టల్లో వాళ్ళ మేడం నన్ను చూసి, మీ మదరా అన్న. నేను డ్రెస్ వేసుకెళ్ళాను కదండి, అదే చెప్తా ఉన్నాను. ఏంటి మేడం అలా అడుగుతున్నారు, మీ మమ్మీ అని 2 times అంటే అదే చెప్పి నవ్వుకుంటా ఉన్నాను నేను. మా చిన్న పాప కోపం వస్తుంది, నువ్వు యంగ్గా ఉన్నావులే బాగా అని చెప్పేసి. నేను ఇంకా డ్రెస్ వేసుకెళ్ళకూడదని నేను డిసైడ్ అయ్యానండి, శారీ కట్టుకోవాలని. ఇంకెప్పుడైనా వెళ్తుంటే ఇంకా పిల్లలు వాళ్ళ స్ట్రెస్ అంతా చెప్తున్నారండి ఎగ్జామ్స్కి. అసలు ఇప్పుడైతే టైమే ఇవ్వట్లేదంట. ఇంకా దగ్గర వచ్చేస్తున్నాయి కదండి ఎగ్జామ్స్ ఇద్దరికి కూడాను. మాకు ఫోన్ చేసేదానికి కూడా టైం లేదు, ఇంకటి నుంచి అంతగా చేయలేము మమ్మీ అని చెప్పి చెప్తున్నారు. ఫోన్స్ ఒక 2 daysకి ఒకసారన్నా చేస్తాం మేము అలాగా అని చెప్పి చెప్తున్నారండి. పాపం అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు పిల్లలు. చదివే పిల్లలకి బాగా మీరు కూడా మోటివేషన్ చెయ్యండి, మీరు పేరెంట్స్ అయితే బాగా చదివేటట్లు వాళ్ళకి మనం మోటివేషన్ ఇస్తూ ఉండాలండి. వాళ్ళు అప్పుడు ఒక మంచి స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మేము చేసే పని అదే అండి. కొంచెం డిమోటివేట్ అవినా కూడా ఇంక మన వల్ల కాదేమో, మనం చదవలేమేమో, మనకి మార్క్స్ తక్కువ వస్తున్నాయని అనుకున్నారంటే మేము ఇద్దరం కూడా ఫోన్ చేసినప్పుడల్లా మోటివేట్ చేస్తూ ఉంటామండి పిల్లల్ని. ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది, 1 mark 2 marksలో కూడా చాలా కాంపిటీషన్ ఉందండి. అందువల్ల పేరెంట్స్కి చెప్పండి, అలా అని తిట్టద్దు. ఇప్పుడు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారండి పిల్లలైతేను. మనం చిన్న మాట అన్నా కూడా అది పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు, పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అది ముఖ్యంగా టీనేజ్ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకే బోల్డ్ స్ట్రెస్ ఉంటుంది అక్కడ చదివేటప్పుడు. ఇంకా మనం కూడా ఫోన్ చేసినప్పుడల్లా ఇంకా బాగా రావాలి అని చెప్పామంటే వాళ్ళు ఇంకా దీనికి వెళ్ళిపోతారండి. దానివల్ల నువ్వు చేయగలుగుతావు నాన్న, నువ్వు చదవగలుగుతావు, ఇలాంటి మాటలు చెప్పిన దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందండి పిల్లలతో. మేము చేసే పని అదే అండి. అప్పుడప్పుడు వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కూడా చేస్తూ ఉండాలి పిల్లలకి. ఒకటే చదువు ఒకటే కాదు, అదే జీవితం కూడా కాదండి. అందువల్ల మేము అప్పుడప్పుడు బయట తీసుకెళ్తుంటాం పిల్లల్ని. వాళ్ళకి ప్రేమానురాగాలు కూడా అందియాలండి తప్పకుండా. ఇంకా వాళ్ళ డాడీ బిర్యానీ మధ్యలో కొత్త కాలువ సెంటర్ ఉంది కదండి, 4th మైల్ దాటంగానే మైపాడు వెళ్ళే రూటు. మేము ఇప్పుడు వెళ్ళే బీచ్ మైపాడు బీచే. అక్కడ బిర్యానీ కొనుక్కున్నారండి వీళ్ళందరూ పోయేసి.
కానీ ఆ బిర్యానీ మాత్రం కొనుక్కోవద్దు ఎవరు. నేనైతే చెప్తున్నాను. చాలా అసలు చండాలంగా ఉందండి. ఉత్తం కారం ఇదే ఇచ్చేస్తున్నారు. అందరూ కొంచెం కొంచెం తిన్నామండి. అందరం తిన్నాం, ఇంకా వేస్ట్ చేయకూడదని చెప్పేసి. బాగానే లేదు అసలు. ఇంకెవ్వరు తీసుకోవద్దు అటువైపు వెళ్ళే వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ. మాకు తెలియక తీసుకున్నాము. నేను అప్పుడే చెప్పాను చిల్డ్రన్స్ పార్క్ దగ్గరే తీసుకొని వెళ్దామని. వీళ్ళు విన్నే లేదు. ఎక్కడైనా పర్వాలేదు వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి అక్కడ పోయి తీసుకున్నారు. మేమైతే తిట్టేసి వెళ్దాం అనుకున్నాము ఆ షాప్ వాళ్ళని. సరే ఇంకెందుకులే వాళ్ళతో మనకి అని చెప్పేసి గమ్ముగా అయిపోయాము. ఇంకా బయలుదేరుతూ ఉన్నామండి. వీళ్ళైతే లెగ్ పీసులు తెచ్చుకున్నారండి అప్పటికప్పుడు తినేదానికి. అవి తింటా ఉన్నారు కార్లో కూర్చొని. వాళ్ళకి చికెను 1 వీక్కి వన్స్ పెడతారండి. బుధవారం నైట్ పెడతారు. వీళ్ళేమో ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళు ఇంట్లో. అంటే డే మార్చి డే తింటారు ఇంట్లో చేసి పెట్టేదాన్ని. వాళ్ళైతే ఇప్పుడు అదే చికెన్కే మొహం వాసిపోయి ఉన్నారు పిల్లలు. అసలు మీరు ఇంకా అన్నీ చెప్తా వస్తున్నారు వాళ్ళ డాడీకి. అక్కడ ఉదయం అయితే ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు సోమవారం అనుకో డాడీ వినాయకుడి పాటలు పెడతారు, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి పాటలు పెడతారు. అవన్నీ చెప్తా వస్తున్నారండి. కొదవే లేదు అసలు. ఏదో ఒకటి చెప్తా ఉంటారు వచ్చినంత దూరము. అక్కడ విశేషాలన్నీ మాకు కూడా వింటూ ఉంటాము. ఓ పిల్లలు ఇలా ఉంటారా అక్కడ అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ అయితే బిల్డింగ్స్ భలే కట్టుంటారండి. మా చిన్నప్పటి నుంచి చూస్తూ వెళ్తూ ఉంటాము. ఇందుకూరుపేట ఇవన్నీ దాటేటప్పుడు నారాయణ రెడ్డిపేట, ఇందుకూరుపేట, మొత్తలు ఇవన్నీ వస్తాయి కదండి వెళ్ళే దారిలో. అవన్నీ అసలు ఎంత చక్కగా ఉంటుంది. కేరళ కూడా పనికిరాదండి ఈ రోడ్లో. అంత బాగుంటాయి అసలు. కేరళ ఉన్నట్టే ఉంటుంది. మా వారికి భలే ఇష్టం అసలు. ఈ ఊరు అల్లుడు కదండి. ఫస్ట్ నుంచి కూడా మేము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్కువ బీచెస్కి వెళ్ళేవాళ్ళం. మేమిద్దరము బీచ్కి వెళ్ళి కొంతసేపు ఉండేసి వచ్చేవాళ్ళం. సాయంకాలము అలాగా జస్ట్ వాక్ చేసేసి వచ్చేవాళ్ళం అప్పుడంతా కూడా. అప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఈయనకి ఈ ఏరియా, ఇట్లా ఈ రూట్లో రావాలంటే. ఇటు అంతా రొయ్యల చెరువులు అండి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇవన్నీ ఫుల్గా పెట్టున్నారు. టెంకాయ చెట్లు. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఇది చూస్తుంటే కమెంట్ చేయండి. ఇంకా మేము తినేసాము. అక్కడికి వెళ్ళి ఇసుక అంతా ఉంటుంది కదండి బీచ్ దగ్గర. అక్కడ పోయి ఏం తింటామని చెప్పేసి కార్లోనే అందరం కూర్చొని తిన్నామండి. తినేసి అక్కడ ఫుల్గా కుక్కలు వచ్చేస్తున్నాయండి. ఇంకా వాటిని చూస్తే అయ్యో అనిపించింది. మేము తింటా ఉంటే వాటికి కూడా పెట్టాము. ఒక 3-4 కుక్కలు వచ్చాయి. అన్నీ మాకు మేము తినే కన్నా వాటికి పెట్టడం మాకు చాలా తృప్తి అనిపించిందండి. మాకైతే బాగా తిన్నాయి అవి. మాకు బాగా అనిపించింది. కుక్కకు పెట్టేసి వెళ్ళాం రానని చెప్పేసి. ఇంకా బయలుదేరి వెళ్తా ఉన్నామండి. మైపాడు బీచ్ అయితే వచ్చేసింది. మా ఎంజాయ్ స్పాట్. మాకు ఇది చూస్తేనే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి ఈ ఏరియాను. ఇంకా పోయి మునిగేయాలి అలా అని చెప్పేసి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మాకు ఈ ఏరియా చూస్తే. మేమైతే చిన్నప్పుడు అందరూ ఇంటి దగ్గర వాళ్ళు, సందులో వాళ్ళందరూ వెళ్ళేవాళ్ళం అండి. అంతా ఫ్యామిలీస్ మాట్లాడుకొని ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కొక్క వెరైటీ చేసుకొని వెళ్ళేవాళ్ళము. అందరు కూర్చొని ఇంకా తినేవాళ్ళము అక్కడ. నాన్న ఇక్కడే వర్క్ చేశారండి, మైపాడు ఏరియాలోనే లైన్ ఇన్స్పెక్టర్గా చేశారు నాన్న. అందువల్ల మేము వచ్చినా కూడా గెస్ట్ హౌస్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళేవాళ్ళము. మేమైతే అక్కడ కూర్చొని తినేవాళ్ళము ఆంటీ వాళ్ళతో. అందరూ ఆ సందులో ఉండే పిల్లలు అందరూ కలిసి బీచ్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము.
మాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ మాత్రము. ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నామండి కారు. అక్కడ ఏపీ టూరిజం వాళ్ళది ఉంది. ఇంకా చేపలు, ఇక్కడైతే షాపింగు అన్ని బట్టలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. టవల్స్, షార్ట్స్ ఇంట్లో మర్చిపోయి ఒకవేళ తీసుకురాకుండా వచ్చినా పర్వాలేదు, ఇక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతూ ఉన్నాయి. బాగానే అన్నీ ఉన్నాయండి. వాటర్, కూల్ డ్రింక్స్, బజ్జీలు అయితే వేడివేడిగా వేస్తున్నారు. ఫిష్ ఫ్రైస్, చికెను ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి ఇక్కడ. ఏం దొరకకుండా అయితే ఏం లేవు, బాగా అన్నీ దొరుకుతున్నాయి. అప్పట్లో అయితే ఏమీ ఉండేది కాదండి. మా చిన్నప్పుడు అయితే అసలు ఒక్క షాపు కూడా ఉండేది లేదు. మేమే అన్నీ తెచ్చుకునేవాళ్ళం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ గుడి కట్టారండి. ఈ గుడి మాత్రం చాలా, ఈ గుడికి ఒకరోజు తీస్తానండి ఈ గుడి వ్లాగు. మేము అంతకుముందు కూడా వెళ్ళున్నాము. ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో ఉండే శివలింగాలు ప్రతి ఒక్కటి లోపల ప్రతిష్ఠింపబడ్డాయండి. అక్కడ నుంచి అంటే అక్కడ నమూనాతో చాలా బాగుంటుందండి లోపల. ప్రస్తుతానికైతే మేము వెళ్ళలేదు టెంపుల్కి, బీచ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాం మేమైతే. ఇంకా వెళ్తున్నారు వీళ్ళు పిల్లలు. ఇంకా బీచ్ చూసారంటే ఇంకా ఉండరండి వీళ్ళు, వెళ్ళిపోవాలి బాగా. ఇక్కడ దీపాలు పెట్టుకునేదానికి కూడా మొత్తం అమ్ముతున్నారండి. నూనెలు కానీ, ఒత్తులు, ప్రమిదలు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. ఇది ఎగ్ రోలర్ అండి, అప్పటికప్పుడు స్నాక్ ఐటము. అవి కూడా అక్కడ ఉన్నాయండి. ఇంకా హార్స్ రైడింగు ఏమి లేవండి. ఇవన్నీ మా చిన్నప్పుడు అయితే చూడలేదు మేము ఇక్కడ. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఇక్కడ. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే సేఫ్టీ. పోలీసులు ఉన్నారండి. ఇప్పుడు పిల్లలు కొంతమందికి తెలియదు ఎంత లోటు ఉంటుందో ఏమో, వాళ్ళకి వార్న్ చేస్తూనే ఉన్నారు, బిజీలు చేస్తూ ఉన్నారు. మా వారు చూడండి బీచ్ మోడ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇంకా వీళ్ళు మన మాట వినరండి అసలు. వెళ్ళిపోయి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే మునిగేశారు, బాగా మునిగేసి వచ్చేసి చూస్తూ ఉన్నారు. ఫొటోస్కి పోజులు ఇస్తున్నారు. నన్ను కూడా రమ్మంటున్నారు. ఇంకా స్పెట్స్ ఇవన్నీ ఇచ్చేసి పోయారు నా దగ్గర. ఎవరొకరు ఉండాలి కదండి. వీళ్ళు బట్టలు అవన్నీ తీసుకొచ్చారు. నేనున్నాను కొంతసేపు అక్కడ పెట్టేసి. ఇంకా మునిగేసి నేను కూడా వెళ్ళాలండి. నాకు కూడా ఆతృతగా ఉంది వెళ్ళాలని చెప్పేసి బాగా. ఇంకా వెళ్ళిపోయాను నేను మా వారికి అప్పచెప్పేసి. ఏం ఆడామో అండి అసలు. లిటరల్గా 1 అవర్ పైనే ఉన్నాం మేమైతే. మేము మధ్యాహ్నం ఒక 1 గంటకి అలాగా వెళ్ళాము. సాయంకాలం ఒక 4:30 అట్లా ఆ వరకు ఉన్నామండి మేమైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మట్టి ఉంది కదండి, అది ఒకరి మీద ఒకరు వేసుకొని అసలు తలంతా మట్టే అండి మాకైతే. షాంపూలతో పులినా పోలేదు మాకైతే. భలే ఎంజాయ్ చేసామండి అసలు. ఇది కదండి సంతోషం అంటే. ఫ్రీగా హ్యాపీగా దొరికే సంతోషం బీచ్లో అసలు చెప్పనలేవు కానీ సంతోషం మాకైతే. ఎంత బాగా ఆడుకున్నామో పిల్లలతో, చాలా బాగా అనిపించిందండి. మేము ఎప్పుడైనా ఇంతే, పిల్లలతో హ్యాపీగా ఉండడమే అండి జీవితం. మా వారు కూడా వస్తున్నారు. ఇంక మా వారు నేను కలిసి మునుగుతూ ఉన్నాము. నన్నైతే లోపలికి తీసుకెళ్ళిపోతారండి ఈయన. రా వెళ్దాం అని నన్ను బట్టలు ఆగుతున్నారు. నేను రానమ్మా, నాకు భయము అని చెప్పి చెప్తున్నాను. రత్తోడి నన్ను లాగుతానే ఉన్నారు. నేను రానంటే కూడా ఆయనకి ఒక సరదా. మా నాన్న కూడా ఇలాగే చేసేవాళ్ళు మమ్మల్ని. మేమైతే ఏడ్చుకుంటా ఆడు కూర్చోంటే కూడా మమ్మల్ని తీసుకుపోయి వేసేసేవాళ్ళు సముద్రంలో. అంత బాగా సముద్రంతో అనుబంధం మాకు ఫస్ట్ నుంచి కూడా. సముద్రానికి కూడా అండి మనుషుల్ని చూస్తే ఊపు ఎక్కువ. మేము వెళ్ళినప్పుడు అంతగా అలలు లేవు. పోను అలలు పెరుగుతూ వచ్చాయండి. మొన్న పౌర్ణమికి ఫుల్గా ఉండుంటాయి.
పౌర్ణమి తర్వాత కొంచెం తగ్గిందండి, పోటు తగ్గింది. ఇప్పుడు జనాలు కూడా ఆ రోజు వచ్చేసి ఉంటారు, ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే మేము అన్ని రకాల ఆటలు ఆడామండి బీచ్లో. ఒక రకం కాదు, అన్ని రకాల ఆటలు ఆడుతా తిరుగుతా. రింగా రోజెస్ అంట, అవి ఆడుకున్నాము కూర్చొని కొంతసేపు బీచ్లోనే. కొంచెం అక్కడే కూర్చుని వేసాము లోపలే. ఆ అలలు తగులుతా చాలా బాగా గవ్వలు కొంచెం సేపు ఏరుకున్నాము గవ్వలన్నీ. మా పిల్లలు ఎక్కిరిస్తా ఉన్నారు మా వారిని, డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అని చెప్పి. ఈ అలల్లో కూడా డాడీ ఎంత బాగా తీస్తున్నారు. న్యాయం చేస్తున్నారు డాడీ అని చెప్పేసి మరి మా పాప అయితే కెమెరా మీద నీళ్ళు చల్లుతా, నవ్వులు కాదండి దానికి, చిన్నదానికి. మా డాడీ డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్ చెప్తుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తారు, అదే చెప్తున్నారు. బాగా ఎంజాయ్ చేసావా? అంతే అండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తామండి. ఇవాళ వచ్చా ఇంకా అసలు అలల్లో దాల్తున్నట్టే ఉంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా అండి. అదే చెప్తున్నాను నేను. అలాగే ఉంటుంది ఆ బీచ్కి వెళ్ళిన రోజు, పడుకున్న అలల్లో తేలినట్టే ఉంటుందండి అదైతేను. ఆ ఊహ మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి నాకు. ఈ రూట్ అయితే మీరు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. రూట్ అయితే వెళ్ళినంత దూరం పచ్చదనమే అండి, వెళ్ళినంత దూరం వచ్చినంత దూరం. ఇప్పుడే పైర్లంతా నాటున్నారండి. ఆ పచ్చదనానికి చాలా బాగుండిందండి. కన్నుల పండుగగా ఉండింది మాకైతే వచ్చినంత దూరం, బాగుండిందండి. ఇంకా పిల్లలకి స్వీట్స్ అవన్నీ నవాపేటలో గోమతి స్వీట్ స్టాల్ అండి, దాంట్లో స్వీట్స్ ఇవన్నీ తీర్చేసాము. తర్వాత ఐస్ క్రీమ్ తినాలన్నారండి పిల్లలు. నెల్లూరులో ఫేమస్ ఐస్ క్రీమ్ కదా, మీలో ఎంతమందికి తెలుసు. స్పెషల్ ఫ్రూట్ సలాడ్ తీసుకున్నామండి మేము క్రీమీ కార్నర్లో, కనకమహల్ ఎదురుగా. కనకమహల్ అంటే నెల్లూరు వాళ్ళకి తెలిసే ఉంటుంది, దాని ఎదురుగా ఫేమస్ షాప్ కదండి. అక్కడికి వెళ్ళి తిన్నాము, చాలా బాగుండింది. మేము ముగ్గురు వచ్చి ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాం, అదైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకునిందండి. ఇంకా బయలుదేరేసాము. మా కార్ అవతల పార్క్ చేసున్నాము. ఇంటికి లైట్స్ తీసుకున్నామండి. ఇక్కడ కాళహస్తిలో మర్చిపోతా ఉన్నాము, ఇంకా అక్కడ లైట్ షాప్ కనిపించే లోపల లైట్ గుర్తొచ్చి తీసుకున్నాము. ఇది ఏంటనుకుంటున్నారా? బజ్జీలండి ఇవి. మా నెల్లూరు ఫేమస్ బజ్జీ. ఇవైతే వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటాను నేను, నాకు చిన్నప్పటి నుంచి ఆల్ టైమ్ ఫేవరెట్. దీంట్లో నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటుందండి, నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. బొరుగులు మిక్చరు బజ్జీలండి, అరటికాయ బజ్జీ. ఇది ఇంకెక్కడ మా ఊర్లో అయితే దొరకదండి, కాళహస్తిలో దొరకదు. ఎక్కడ చూసినా కూడా నెల్లూరుకి వస్తే తప్పకుండా తీసుకుంటాను నేను. ఇంకా పిల్లలు బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఇంకా అన్నీ తీసిచ్చేసాము, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ, రఫ్ నోట్స్లు అవన్నీ తీసుకున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళని వదిలే టైం వచ్చేసింది. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళ డాడీతో. నువ్వు రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి డాడీ, అలా డాడీ ఇలా డాడీ అని చెప్పి. మా చిన్నది బాగా పులిహోర వండుతుంది ఇలాంటి మాటలతో. వాళ్ళ డాడీకి బాగా మస్కా కొడుతుంది. ఇంకా చెట్లు తీసుకున్నాం అన్నాం కదండి, అక్కడ చిన్న కుక్క పిల్ల కనిపించిందండి, భలే హుషారుగా ఉంది. అది మమ్మల్ని వదలనే లేదండి, కారు ఎక్కే వరకు వచ్చేస్తానంట ఉంది. కార్తో నేను వచ్చేస్తాను, కారు ఎక్కేస్తాను అంటుంది. ఇంకా అబ్బాయికి అప్పు చెప్పేసి వచ్చాము మేము. అక్కడ చెట్లు అమ్మే అబ్బాయికి వచ్చేస్తుంది బాబు అంటే, సరే రాదులేండి, ఆ పట్ట దాటి రాదు, ఆ గోడ దాటి అని చెప్పి చెప్తా ఉన్నాడు. చాలా ముచ్చటేసిందండి దాన్ని చూసి,
చెట్లు అయితే బాగా వచ్చినాయండి. ఇది ఎక్కడ అంటే హర్నాథ్పురం లైన్లో వస్తాయి చెట్లు. తొట్టెలు కూడా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి. కాకపోతే మీరు బార్గెన్ చేయండి, తగ్గించి ఇస్తారు. ఫస్ట్ ఒక 250 అలా చెప్పారు, 350 చెప్పారు, 200 250 లోపల ఇస్తున్నారు. వీళ్ళు మ్యారేజ్ పిచ్చోళ్ళు అండి, వీళ్ళు మ్యారేజ్ భోజనాలు పిచ్చోళ్ళు ఇద్దరు, మా వారు కానీ మా చిన్నది కానీ. ఇప్పుడు పెళ్ళిని చూశారు వెళ్ళే దారిలో, అబ్బా సూపర్గా ఉంది పెళ్ళి, భోజనాలు కూడా భలే ఉంటాయి డాడీ, వెళ్దాం రా డాడీ అని చెప్పి చెప్తా ఉంది. ఇలా ఎంతమంది ఉన్నారండి పెళ్లి భోజనాలు అంటే పిచ్చి ఉండేవాళ్ళు? దయచేసి కమెంట్ చేయండి. నాకైతే వీళ్ళు మా వారు ఇంకొక విషయం, మేమిద్దరం తిరుపూర్ వెళ్తాం కదండి అంటే గుడ్డలు పర్చేస్ కోసము షాప్కి. అక్కడ కూడా పెళ్లి భోజనాలు తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా పిల్లల్ని వదిలేసేదానికి వచ్చేసాం హాస్టల్ దగ్గరికి. ఇంకా అన్నీ జాగ్రత్తలు చెప్పి మా వారు ఇంకా బయలుదేరేసామండి, నేను మా వారు. అంతే అండి వ్లాగ్.